సార్ డేటా ఈ డేటా దాని బతుకు ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసు మీకు? చంద్రబాబు పుణ్యం అని, ఆయన కొడుకు పుణ్యం అని. వాళ్ళే కదా, వాళ్ళకెందుకు హైదరాబాద్ పంపించి వాళ్ళ మనిషిని పెట్టి వాళ్ళ ఆఫీసులోను పెట్టి కొన్ని లక్షల కోట్ల మంది ఆడాళ్ళ మొగ్గల డేటా ఎందుకు తీసుకున్నాడు? అప్పుడు జారిపోలేదే, ఇప్పుడు ఎందుకు జారుద్ది? అప్పుడు ఆ క్వశ్చన్ ఏం లేదే. ఏమండి డేటాలు బయటపెడుతున్నారు, మీకెందుకు డేటాలు? ఎలక్షన్ కమిషన్ ఉన్నారు కదా, వారు చాట్ పంపిస్తారు కదా, మీరెందుకు పర్సనల్గా దొంగచాటుగా డేటాలు పెట్టారు? దానికోసం అబ్బాయి పారిపోయాడు కదా. ఏమన్నా డేటా తీసుకునేవాడు పారిపోయాడా లేదా? ఎందుకు డేటాలు తీసుకున్నాడు చెప్పండి? చంద్రబాబు అనేవాడికి డేటాకి ఏంటి సంబంధం? నువ్వేమన్నా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి తీసుకున్నావా? అయ్యయ్యో ఇంతమందికి పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెద్ద పెద్ద ఇల్లు కట్టించలేదు, నేనే 500 కోట్ల ఇల్లు కట్టించుకున్నాను అని ఇల్లు కట్టించడానికి డేటా తీసుకున్నాడా? కాదు, స్వార్థం. ఇది మీకు తెలీదా? ఇది పవన్ కళ్యాణ్ తెలీదా? అది పెద్ద పెద్ద గొడవ ఏం తెలీదా? లోకేష్ ఇంటర్ఫియర్ అని తెలీదా? లోకేష్ ఎంతమంది ఉండి ఈ డేటా గురించి అతను కీలక పాత్ర వహించాడు? మరి ఏంటి మీరు లెక్కేసుకోండి. అతను డేటా తీసుకున్నందుకు ఇతను డేటాకి ఎవరి సంబంధం ఉందా? ఇతను డేటా తీసుకున్నాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నిజాయితీగా ఇంతమందిని, ఈ లక్షల మందిని వాళ్ళు వినియోగించారు. వెనక ఒక కానిస్టేబుల్ని పెట్టాడు, వెనక ఒక ఐడియాలజీ పెట్టుకున్నాడు. ఎవరన్నా ఇస్తున్నారా లేదా, అలాగే 2500 బదులు 2000 ఇస్తున్నారా చిన్నవాడికి ముసలివాడికి అని చెక్ చేసి ఇంతవరకు ఒక్కసారి కూడా ఏ వాలంటీర్ అమ్మాయి అయినా సరే ₹1 మోసం చేసి కానీ అవినీతి చేసి కానీ ఉంటే చెప్పచ్చు, తప్పులే. నేను కూడా ఉన్నాను, నేను కూడా అన్నాను, ఎవడు నేను కూడా ఉంటాడు, పోసానికి ఇష్టం మళ్ళీ డబ్బులు తీసుకొని ప్రెస్ మీట్ పెడతాడు అన్నా అనుకోండి, తప్పులేదు అనొచ్చు. సాక్ష్యం కావాలి. నేను ఎంత తీసుకున్నాను, ఎవరి దగ్గర తీసుకున్నాను, ఎట్లా తీసుకుంటాను, బీజేపీ దగ్గర తీసుకున్నానా, సిపిఐ దగ్గర తీసుకున్నానా, సిపిఎం దగ్గర తీసుకున్నానా, కేసీఆర్ దగ్గర తీసుకున్నానా, జగన్ దగ్గర తీసుకున్నానా? తీసుకొని వీడు ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు, అన్ని పార్టీలను పొగుడుతా అంటే తప్పులే. నేనంటే ప్రూవ్ చేస్తే మీ కాళ్ళకి దండం పెడతా, క్షమించమని అడిగి వేరే స్టేట్కి వెళ్ళిపోతాయి. ఈ స్టేట్లో మొహం చేయించం, అది ఒక పద్ధతి. దానికి నాకు బాధపడేది ఏం లేదు. నేను మొగవాడిని, నేను ధైర్యంగా మళ్ళీ చెప్పగలను. అన్ని వేల మంది ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని పట్టుకొని నువ్వు ట్రాఫికింగ్ వర్డ్ వాడావంటే ఇంతకంటే దిగజారుడు లేదు పవన్ కళ్యాణ్. నిజంగా చెప్తున్నా, నీ మీద ప్రమాణ సాక్షిగా దైవ సాక్షిగా నీ మీద కోపంతో కాదు, ఇన్ని పొరపాట్లు మళ్ళీ చేస్తున్నామని, మళ్ళీ చేస్తున్నామని. నువ్వు చేసిన చాలా పొరపాట్లు తెలుసా? చిరంజీవి గారికి వాళ్ళకి ఫోన్ చేసి సారీలు కూడా చెప్పాడు నీ తరఫున. తెలియక పొరపాటు అన్నాడు లేండి. ఏ పేరు నాని వాళ్ళతో ఫోన్ చేసి అయ్యో మా వాడు పొరపాటు అన్నాడు సార్, నేను సారీ. అతను హ్యూమన్ బీయింగ్ అంటే చిరంజీవి ఎప్పుడు పరుషంగా ఒక బూతు మాట పబ్లిక్లో మాట్లాడాల. సేమ్ జస్ట్ లైక్ జగన్. 24 గంటలు ఉడి తిట్టేది. రామోజీరావు తిడతాడు, రాధాకృష్ణ గారు తిడతాడు, వీడి సినిమాలో లంజం లేరా అని ఈ బిఆర్ నాయుడు గారు తిడతాడు. అయినా ఒకటి గుర్తుపెట్టుకో అంటావు కదా, కోడల నాన్ని ఇంకొకటి పేరు నాన్ని, ఇది బూతులు కాదు, గుర్తుపెట్టుకో. బూతుల వల్ల సమాజం పాడైపోతుంది, బూతు పనుల వల్ల సమాజం పాడైపోతుంది. ఇప్పుడు నువ్వు చేసింది బూతు పని. నన్ను తిట్టావనుకో, పోసా నెరవే నా కొడక, తప్పులే, నాకు పోయేది ఏం లేదు, కాదయ్యా నేను అలాంటి కాదు చెప్పగలను. కానీ ఆడపిల్లలు పట్టుకొని నువ్వు వాళ్ళ శీలాల గురించి, వాళ్ళ మానాల గురించి, వాళ్ళ క్యాలిబర్ గురించి, వాళ్ళ క్యారెక్టర్ గురించి, వాళ్ళ కండక్ట్ గురించి ఇట్లా మాట్లాడటం పవన్ కళ్యాణ్ నీ భవిష్యత్తుకి ఏమాత్రం ఉపయోగపడదు. నేను నీకు అఫ్కోర్స్ నేనంటే నీకు కోపం ఉందో లేదో నాకు తెలియదు. నేను కూడా సినిమా ఇండస్ట్రీలో నీతో పాటు ట్రావెల్ చేశా కాబట్టి, నీ ఫస్ట్ ఫిల్మ్ పెద్ద హిట్ నేనే రాశా కాబట్టి, గోకులంలో సీత, ఆ ప్రేమ నాకు ఇంకా ఉంది కాబట్టి చెబుతున్నా. చంద్రబాబు అనేవాడికి నమ్మకు. నిన్ను సీఎం కాదు కదా, నిన్ను ఎమ్మెల్యే కూడా గెలవనివ్వడు. ఇది నాకున్న అనుభవం. నీకున్నది ఏంటంటే కేవలం ఒకటే, ద్వేషం, కక్ష, పగ, ప్రతీకారం జగన్మోహన్ రెడ్డి మీద. పక్కన పెట్టుకో.
నువ్వు రాజకీయాలు ఎదగాలంటే పక్కన పెట్టుకో, జనాన్ని ప్రేమిస్తూ పో, నీ బాధలను చెప్పుకుంటూ పో, నీ భవిష్యత్తు చెప్పుకుంటూ పో, నీ ఆశయాలు చెప్పుకుంటూ పో. ఏనాటికైనా నువ్వు రీచ్ అవుతావు. గాడ్ బ్లెస్ యూ. సార్, ఎవడన్నా కేంద్ర నిఘా వర్గాలు ఇది చెప్పారు కదా, వాళ్ళు ఏమండి పాకిస్తాన్ నుంచి 36 మంది టెర్రరిస్టులు బోర్డర్లో దూరాడు అని కేంద్ర నిఘా అంది. దాని పవన్ కళ్యాణ్ చెప్తారా? ఎవడు ప్రధానమంత్రి? ఎవరిది కేంద్రం? నువ్వు కేంద్ర మంత్రివా? కనీసం హోమ్ మినిస్టర్వా? పోనీ ఆంధ్రప్రదేశ్ నీ చేతిలో ఉందా? నువ్వు ముఖ్యమంత్రివా? ఇక్కడ ఇంటెలిజెన్స్ నీకు తెలుసా? వాళ్ళు ఏమన్నా నిజంగా ఉంటే కేంద్రానికి చెప్తారు, ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ చెప్తారు, అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి చెప్తారు, ఇట్లా మీరు పెట్టిన వ్యవస్థ ఈ ట్రాఫిక్ ఏదో ఒడిదుడుకులతో ఉన్నట్టు ఫీలింగ్ ఉంది, టేక్ కేర్ అంటాడు. వీళ్ళెవ్వరికి చెప్పకుండా కేంద్ర నిఘా వర్గం ఆయన ఇతనికి పవన్ కళ్యాణ్కి చెప్పాడంటే ఈజ్ ఇట్ బిలీవబుల్? ఓకే అంటే కేంద్ర నిఘా వర్గాలు ఏమనుకుని ఉంటాయంటే నెక్స్ట్ భారత భావి ప్రధాని పవన్ కళ్యాణ్ 24లో అనుకొని ఉంటే చెప్పారులే అనుకోవచ్చు, చెప్పారు అనుకోవచ్చు. పోనీ చెప్పారు, ఆ పేర్లు చెప్పు, వాళ్ళకి ఉద్యోగం ఉంటుందండి. ఇంకా రేపొద్దున నీకు చెప్పాడు అనుకో, రేపు నాకు చెప్తాడు పోసానికి అక్కడ మొత్తం 5,000 మంది వచ్చారు, మొత్తం టెర్రరిస్టులు అని నా నవ్వాడు అనుకో కేంద్రం వాడు. నాకెందుకు చెప్తున్నారు? నువ్వు చెప్పాల్సింది ఇంటెలిజెన్స్ వాళ్ళకి కదా, చెప్పాల్సింది లోపల హోమ్ మినిస్టర్ ఉన్నాడు కదా, రక్షణ శాఖ మంత్రి ఉన్నాడు కదా, ప్రధాని ఉన్నాడు కదా, వాళ్ళకైతే మీటింగ్ వేసేది. నాకెందుకు నా చెప్తా ఉంటాను, నువ్వు వెళ్ళలేదే నాకెందుకు చెప్తున్నారా మీరని. నువ్వు స్పష్టమైన పౌరుడు అయితే, నిఖార్సైన పౌరుడు అయితే, ఎవడో వాడు కేంద్రంలో నిఘావాడు నీకు చెబితే నువ్వేమనాలి? అరవో మెంటల్ ఫెలో నాకు చెబుతా వింటరా? నేను రక్షణ శాఖ మంత్రినా, హోమ్ మినిస్టర్నా, ప్రధానమంత్రినా? కాదు కదా, వాళ్ళని చెప్పుకో అది అనాలి. నువ్వే చెప్పి జనం, అది కూడా ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని చెప్పకుండా నువ్వులో దాచిపెట్టుకొని కుమిలి టక్కన వెళ్ళిపోయి మొత్తం చెప్పేశావు. వాలంటీర్సు, ఆడవాళ్ళు, ట్రాఫికింగ్ డడ్డా. వద్దు పవన్ కళ్యాణ్, ఇవి నీకు సూటు కావు. ఇలాంటి ఎవరు సూట్ అవుతాయి చెప్పమంటావా? లోకేష్ బాబుకి, చంద్రబాబు నాయుడికి సూట్ అవుతాయి, నీకు సూట్ కావు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు కూడా నీ ముఖంలో తెలుస్తుంది. నువ్వు అబద్ధం ఆడితే నీ ముఖంలో తెలుస్తుంది. నువ్వు ఇంకా అంత ముదిరిపోలా, అంత ముదిరిపోయి ఉంటే ఇట్ట మాకు దొరకవు. నువ్వు ముదరలా. ఇప్పటికైనా తప్పు తెలుసుకో. ఇప్పటికీ ఎందుకంటే మోడీ గారే చెప్పారు, నువ్వు ప్రేమించే మోడీ గారు, నేను అధికారంలో ఉన్నా నన్ను ప్రశ్నించాలంటే గట్టి ప్రతిపక్షం ఉండాలి, ఉంటేనే నా తెలివితేటలు, నా చురుకుతనం బయటకు వస్తుందని. అట్లా నువ్వు జగన్కి పర్ఫెక్ట్గా ప్రతిపక్షం నాయకుడు కా, ఇవాళగా రేపైనా నీకు అవకాశం వస్తుంది. అంతేగాని వాడి కోసం వీడి కోసం వాడి కోసం నువ్వు దానికి వాడుకుంటున్నావంటే, ఏది చేపను కొట్టడానికి ఒక సూదికి వానపాము గుచ్చుతారే, ఆ వానపాము నువ్వు వాళ్ళ దృష్టిలో. మా దృష్టిలో ఏంటి? స్టిల్ యు ఆర్ గుడ్ బాయ్. నా దృష్టిలో కూడా నిన్ను వాళ్ళని ఆ వానపాము గుచ్చుతారు చూసావా, అలా వేసి ఒక చేప కోసం, అంటే ఒక ఓటు కోసం వాళ్ళలో పడకు. స్థిమితంగా ఆలోచించు. ఏం చెప్తారు సార్? అంటే కొంతమంది మహిళా వాలంటీర్లు రోడ్ ఎక్కారు, ధర్నా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని తీసుకున్నాం. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని కోరుతారా? ఏం డిమాండ్ చేసుకుంటారు సార్? ఇప్పుడు క్షమాపణ చెప్పేవాడైతే ఆ మాటలన్న తర్వాత వ్యాను దిగి లోపలికి వెళ్ళిన తర్వాతే అతను రిపెంట్ అవ్వాలి. అవలేకపోతున్నాడు. ఎందుకంటే ఇది అతని మాటలు కావు. అతని మాటలు అయ్యి ఉంటే వెంటనే చెప్పేవాడు, సారీ నోటు జారింది అని చెప్పేవాడు. ఈ మాటలన్నీ చంద్రబాబు దగ్గర నుంచో, రామోజీ దగ్గర నుంచో, ఇతను బ్లాక్మెయిల్ చేస్తున్న రాధాకృష్ణ లాంటి వాడి దగ్గర నుంచో వచ్చినాయి తప్ప అతను ఇలా మాట్లాడే మనిషి కూడా కాదు.
ఫ్రాంక్లీ ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే ఎప్పుడు అతను బాధపడుతుంటాడు, మా ఇంట్లో తిట్టారు, మా వాళ్ళని తిట్టారు, మా అమ్మని తిట్టారు, రా ఖబర్దార్ లోకేష్ అని ఎన్నో అన్నాడు. అంత సఫర్ అయ్యేవాడు పక్క ఆడవాళ్ళని సఫర్ చేయడు, ఆ నమ్మకం నాకుంది. అది ఇతని మాటలు కాదు, ఇప్పటికీ నమ్ముతున్నా. యు ఆర్ గుడ్. నువ్వు ఈ ట్రాప్లో పడి అందరికీ దూరం అయిపోతున్నావు. మనిషి అన్న వాడికి దూరం అయిపోయావో నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. బట్ ఓన్లీ ఐ కెన్ సే